సాయన్న గారు కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు. అప్పుడు మేము ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలో వారు సీనియర్గా ఉండే వారు ఎప్పటికప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మరి నా దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వాన్ని మనము ప్రశ్నలు అడగాల, ఈ రకంగా మనం పరిరాబట్టుకోవాలా, ఈ రకంగా ప్రజా సమస్యలను మనం లేవనెత్తాలని చెప్పి పదే పదే చెప్పి ప్రోత్సహించేవాడు అధ్యక్ష. కాబట్టి సాయన్న గారు చేసినటువంటి ఆ సూచనలు సలహాలు వారి యొక్క డైరెక్షన్స్ గుర్తొచ్చుకొని మరి లాస్ట్ ఇయర్ కూడా తప్పకుండా మంచిగా నడిపించాలి, వారు కూడా మంచి ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ విధి మరి ఇంకో రకంగా ఆలోచన చేసింది. వారు మన మధ్యాహ్న లేకపోవడం నిజంగా బాధ అంటే చాలా బాధాకరమైన విషయం. వారు కంటోన్మెంటే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి 150 మంది కార్పొరేటర్ అందరితో కూడా మంచి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు కూడా పేరు తెచ్చుకున్న అధ్యక్ష. మేము మొన్న వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కూడా మరి లాస్ట్ అయిన గురించి కూడా